విద్యుత్ వినియోగదారులకు ఊరట అని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టుగా కూటమి పార్టీకి ఏర్పడి మొన్న జరిగినటువంటి 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 165 సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచీలకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్ట్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 4,497.8 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ట్రూ అప్ ఛార్జెస్ని కంటిన్యూ చేయడానికి అనుమతి ఇవ్వని కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకూడదు, కాబట్టి ప్రజలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకూడదు. గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపిందో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించాలి, వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదు, జగన్మోహన్ చేసినటువంటి అరాచకత్వాన్ని కొనసాగించకూడదనేటువంటి ఆలోచనతో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రూ అప్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్, ట్రూ డౌన్ ఛార్జెస్ దాన్ని తగ్గిస్తూ 4,497.8 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ఈ నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు 5,000 కోట్లు 4,500 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరైతే గతంలో ఛార్జీలు విపరీతంగా ముబ్బడిగా పెంచినటువంటి సందర్భం. ఆఖరికి ఆక్వా ఛార్జెస్ 3.5 రూపాయకి పెంచితే ఆక్వా ఛార్జెస్ యూనిట్కి 3.5 రూపాయలు చేస్తే మీరు దాన్ని 1.5 రూపాయి 1.50 అంటే ₹1.50 తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సముచిత నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు జగన్ కాలంలో 5.19 పైస్ పర్ యూనిట్ ఉంటే ₹5.19 పర్ యూనిట్ కొంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ₹4.90 తీసుకున్నారు.
అంటే యూనిట్కి సుమారు 29 పైసలు తగ్గించారు. ఆ రోజు కొనుగోళ్ళన్నీ కూడా ఆ ఎక్కువ రేట్లు పెంచి మీ కమిషన్ల కోసం, మీ కక్కుర్తి కోసం ప్రజల మీద భారాన్ని మోపి అవసరానికి మించి ₹5.19 యూనిట్ మీరు కొంటే, ఇవాళ మారిన ఆర్థిక పరిస్థితుల్లో కూడా రోజురోజుకి ఈ ధరలు పెరిగే పరిస్థితుల్లో కూడా దాని ధర తగ్గించి ₹4.90 యూనిట్ తీసుకుని 29 పైసలు తగ్గించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మీరు ఎంతసేపు గత 5 సంవత్సరాల్లో మీ పరిపాలన అంతా కమిషన్లు ఏదో జేబుల్లోకి నింపుకోవటం, మీ తాబేదారుల్ని ప్రోత్సహించడం, పోషించడం తప్ప ప్రజలకు వరగబెట్టింది లేదు, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసింది లేదు, ప్రజల బాగోగులు చూసింది లేదు. కాకపోతే ప్రజల్ని అరాచకం వైపు నడిపించారు, కొంతమందిని జైల్లో నెట్టారు, హత్యలు చేశారు, దుర్మార్గం చర్యలు చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్ధ పరిపాలన జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు